హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఎడ్యుకేటెడ్ ఛానల్. మనం ఈరోజు వీడియోలో వచ్చేసరికి రౌటింగ్ గురించి చూద్దాం. అసలు రౌటింగ్ అంటే ఏంటిది, రౌటింగ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అనేసి మనం ఈ వీడియోలో అనేది నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనం ఫస్ట్ రౌటింగ్ ఏంటిదంటే డెఫినేషన్ ఏంటిదంటే రౌటింగ్కి ఏదైనా ఒక ప్రాసెస్, ఒక ప్యాకెట్ సెండ్ చేసేటప్పుడు, ఓకే, తెలుగులో ఐ గివ్ మై బెస్ట్ గుడ్ ఎక్స్ప్లెనేషన్ గైస్. ఓకే, సింపుల్‌గా మీకు అర్థమయ్యేలాగా నేను ట్రై చేస్తాను. దాని యొక్క డెఫినిషన్ చెప్పడానికి. గుర్తుండిపోవాలి. ఒకసారి డెఫినిషన్ చెప్పామంటే పొద్దుగూకులు తీసుకొని, బుక్ తీసుకొని చదవాలంటే మనకి అంత ఓపిక ఉండదు కాబట్టి. సో, ఒక్కసారి నేను డెఫినిషన్ చెప్తాను వినండి. రౌటర్ అంటే ఏంటిదంటే ద ప్రాసెస్ ఆఫ్ ది సెలెక్టింగ్ బెస్ట్ పాత్. ఓకే, ఇక్కడ నుంచి ఈ పీసీ ఏ నుంచి పీసీ బికి పింగ్ అవ్వాలంటే దానికి బెస్ట్ పాత్ ఎతుక్కునేది. ఒకవేళ ఇక్కడ నేను ఒక రూటర్ పెట్టాను, ఇక్కడ ఒక రూటర్ పెట్టాను. సో అప్పుడు రూటర్ ఇటు పక్క వస్తుందా ఇది, లేదంటే స్ట్రైట్ వెళ్తుందా? ఓకే, అదొకటి. అండ్ ఇంకొకటి సెలెక్టింగ్ ది బెస్ట్ పాత్ అని అన్నాం కదా. బెస్ట్ పాత్ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ అదేం చేస్తుంది అంటే దాని యొక్క ప్యాకెట్ అనేది ట్రావెల్ అవ్వాలి కదా. ఈ ఏ నుంచి ఈ బికి ట్రావెల్ అవ్వాలి ప్యాకెట్. ఓకే, ప్యాకెట్ ట్రావెల్ అవ్వడానికి బెస్ట్ పాత్ అనేది సెలెక్ట్ చేసుకునేది దాని యొక్క నెట్వర్కింగ్లో, దాని యొక్క రూటర్స్లో. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా చెప్పాలంటే మీరు సింపుల్గా ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ ది బెస్ట్ పాత్ టు ట్రావెల్ ఏ ప్యాకెట్స్ టు సోర్స్ టు డెస్టినేషన్ ఈస్ కాల్డ్ ఏ రౌటర్ అనేసి మీరు సింపుల్గా అలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, అండ్ రౌటింగ్లో మనకి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంది స్టాటిక్ రౌటింగ్ ఉండిద్ది, ఇంకోటి డైనమిక్ రౌటింగ్ ఉండిద్ది. డైనమిక్ రౌటింగ్లో కూడా టైప్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ మనం స్టాటిక్ రౌటింగ్ గురించి ఈరోజు కొద్దిగా బ్రీఫ్గా చూద్దాం. నెక్స్ట్ రేపు వచ్చేసరికి మనం డైనమిక్ రౌటింగ్ కూడా చూద్దాం. ఓకే, ఇది స్టాటిక్ రౌటింగ్ అనుకోండి. మనం ఇక్కడ ఒక రౌటర్ని యాడ్ చేసుకోండి మీరు. ఓకే, ఇక్కడ ఒక రౌటర్ని అనేది యాడ్ చేసుకోండి. మళ్ళా ఇక్కడ ఒక రౌటర్ అనేది యాడ్ చేసుకోండి. ఈ స్టాటిక్ రౌటింగ్ ఏంటంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, మాన్యువల్గా మనం కనెక్షన్ ఇస్తాం, అంటే మాన్యువల్గా కాన్ఫిగ్ చేస్తాం. అంటే ఏంటి, ఈ రూటర్ నుంచి ఈ రూటర్కి వెళ్ళాలని మనం చెప్తాం దానికి మాన్యువల్గా. మళ్ళీ ఈ రూటర్ నుంచి ఈ రూటర్కి వెళ్ళాలని, తర్వాత ఆ రూటర్ నుంచి ఇక్కడికి రావాలి, తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళాలి, దాని తర్వాత పీసీకి వెళ్ళాలి అనేసి మనం మాన్యువల్గా అనేది ఇచ్చుకుంటాం. ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్టాటిక్ రౌటింగ్ వల్ల ఇది ఒక రూటర్ కానీ ఇక్కడ పోయిందంటే, ఒకవేళ చెడిపోయిందంటే దేనివల్ల కానీ చెడిపోయిందంటే నెక్స్ట్ రూటర్కి అనేది వెళ్ళదు. ఓకే, సిగ్నల్స్ అనేది వెళ్ళదు, ప్యాకెట్ అనేది చేరదు. ఓకే, మనకి అప్పుడప్పుడు ప్యాకెట్స్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఆ ప్యాకెట్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే దీనివల్ల ఫెయిల్ అయిపోతాయి. దీని స్టాటిక్లో ఇంకా కంటిన్యూ ఎలా ఫెయిల్ అయిపోతుంది, ఇంకా మాన్యువల్గా మనం కాన్ఫిగ్ చేసాం కాబట్టి అది కంపల్సరీ ఫెయిల్ అయిపోతుంది. ఇన్ కేస్ ఇదే సిచ్యువేషన్లో మీరు డైనమిక్ రౌటింగ్ తీసుకోండి. డైనమిక్ రౌటింగ్లో రిప్ తీసుకోండి. ఓకే, ఎగ్జాంపుల్గా రిప్ తీసుకోండి. రిప్ అనేసి ఆ రిప్ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ ఈ యొక్క రౌటర్ అనేది ఫెయిల్ అయినా కూడా మీకు ఇది నెక్స్ట్ ఈ రౌటర్కి వెళ్ళాలనేసి దీనికి రౌటర్లో అప్డేట్ అయిపోయి ఉండేది ముందే. ఓకే, ఇది ఒకవేళ ఫెయిల్ అయిపోయినా కూడా నెక్స్ట్ రూటర్కి అది స్టెప్ అయిపోతుంది. దాని తర్వాత ఇంక ప్రాసెస్ అనేది కంటిన్యూ అయిపోతుంది. ఓకే, అంటే స్టాటిక్ రౌటింగ్లో ఏంటిదంటే మనం ఆటోమేటిక్ అప్డేట్ అనేది ఉండదు. డైనమిక్ ఏంద్రా అంటే ఆటోమేటిక్ అప్డేట్ అనేది ఉండిద్ది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ డైనమిక్ రౌటింగ్ అంటే ఏంటిదని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ముందులో. ఏంటిదంటే ఇది ఆటోమేటిక్. ఓకే, ఆటోమేటిక్ రౌటింగ్ అనేసి మీరు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. స్టాటిక్ ఏంటిదంటే మాన్యువల్గా కాన్ఫిగ్ చేస్తాం. ఓకే, ఇందాక మీకు రిప్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అలానే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైనమిక్ రౌటింగ్స్ ఉంటాయి. మీకు నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
ఓకే. అప్‌కమింగ్ వీడియోస్‌లో గూడా నేను డైనమిక్ రౌటింగ్ గురించి క్లారిటీగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. వాచింగ్ వీడియో.